నరేంద్ర మోడీ మీద బీబీసీ తీసిన ఒక డాక్యుమెంటరీ ఇండియా ది మోడీ క్వశ్చన్ అన్నది ఇప్పుడు పెద్ద వివాదాస్పద దారితీస్తోంది. యూకేలో ఈరోజు బ్రిటన్ పార్లమెంట్లో దాని మీద ఒక చర్చ కూడా వచ్చింది. పాకిస్తాన్కి చెందిన సంతతికి చెందిన ఒక ఎంపీ దీని మీద తీవ్ర అభ్యంతరం తెలిపారు. అంతేకాకుండా భారతదేశానికి చెందిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీద కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. బీబీసీ ఇండియా ద మోడీ క్వశ్చన్ అనే దాని మీద ఒక వెబ్ సిరీస్ 2 ఎపిసోడ్స్ కింద తీసింది. ఆ మెయిన్ ఎపిసోడ్స్లో గుజరాత్లో 2002లో నరేంద్ర మోడీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన గోద్రా అల్లర్ల మీద వాటి మీదే ఒక ఎపిసోడ్ మొత్తం తీసి టెలికాస్ట్ చేయడం, అది పెద్ద దుమారం చెలరేగింది. భారతదేశంలో అయితే ఆ వెబ్ సిరీస్లు టెలికాస్ట్ కాలేదు. మెయిన్గా ఆ వెబ్ సిరీస్లో ఒక ఉద్దేశం భారతదేశ ప్రధానమంత్రిని పేరుని మళ్ళీ ఒకసారి నరేంద్ర మోడీని డిఫేమ్ చేయడానికే అన్నదైతే క్లియర్గా తెలుస్తోంది. ఈరోజు చర్చలకు వచ్చినప్పుడు బ్రిటన్ పార్లమెంట్లో రిషి సునాక్ తీవ్రంగానే భారతదేశ ప్రధానమంత్రిని అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎంపీ మీద తీవ్రంగా స్పందించారు. భారతదేశంతో దౌత్య సంబంధాలు కూడా కొనసాగుతాయని చెప్పారు. అంతేకాకుండా భారతదేశ విదేశాంగ మంత్రి అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి కూడా దాన్ని తీవ్రంగా ఖండించారు. అయితే అసలు దీని వెనుకున్న కథ ఏంటి? అసలు 2002లోనే ఇది ఒక సీక్రెట్గా విచారణ కింద యూకేలో ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్న జాక్ స్ట్రా, ఆయన బ్లాక్బర్న్ అనే నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచాడు. బ్లాక్బర్న్ నియోజకవర్గంలో ఎక్కువ మంది గుజరాతీ ముస్లిమ్స్ ఉండేవారు. వాళ్ళ ఓటు బ్యాంకును ఉద్దేశంలో పెట్టుకొని ఆయన తయారు చేసిన ఒక రిపోర్ట్ని బీబీసీ ఈరోజు ఆ డాక్యుమెంటరీ కింద వాడుకొని దానిలో ఇప్పుడు కొద్దిగా ది వైర్ అనే పత్రికలో ఉన్న కొంతమంది పాత్రికేయులు 2002లో ఇచ్చిన ఆ రిపోర్ట్స్ని వాటన్నిటి వాళ్ళ పేర్లు ఉటంకిస్తూ మొత్తం అంతా కూడా ఎపిసోడ్ని తయారు చేసింది. అసలు గోద్రా అల్లర్ల మీద సిట్టే క్లీన్ చిట్ ఇచ్చింది. సుప్రీంకోర్టు కూడా, భారతదేశపు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా క్లీన్ చిట్ ఇస్తూ కూడా ఒక కామెంట్ కూడా చేసింది. పాట్స్ వర్ కెప్ట్ బాయిలింగ్ విత్ అల్టీరియర్ మోటివ్స్ అని. అక్కడతో అంతా క్లీన్ అయిపోయాక ఎట్లాగైనా సరే నరేంద్ర మోడీని అడ్డుకట్ట వేయాలి, డిఫేమ్ చేయాలంటే అని చెప్పి బీబీసీ వాంటెడ్గా రిలీజ్ చేసిన ఈ ఎపిసోడ్స్ని ఈ సమయంలో మరికొద్ది నెలల్లో లోక్సభ ఎలక్షన్స్ రాకపోతున్నాయి. ఆ లోక్సభ ఎలక్షన్లు దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఒక్కసారి బీబీసీ ఇప్పుడు ఆ 2 సిరీస్ని రిలీజ్ చేయటము, ఆ వెబ్ సిరీస్లో కూడా మళ్ళీ ఒకసారి 20 సంవత్సరాల కిందట జరిగిన గోద్రా అల్లర్ని వాటిని చూపించటము, దాని మీద నరేంద్ర మోడీ పేరు ఉంది అన్నది మన భారతదేశంలో అంతా క్లీన్ చిట్ ఇచ్చి సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చినా కూడా అంతర్జాతీయంగా భారతదేశం పేరు మారుమోగుతుంది. అట్లాగే నరేంద్ర మోడీ పేరు కూడా అంతర్జాతీయంగా మారుమోగుతున్న ఈ సమయంలో ఎట్లాగైనా అడ్డుకట్ట వేయాలని చెప్పి యూకేలో బీబీసీ రిలీజ్ చేసిన ఆ ఎపిసోడ్స్ మీద పాకిస్తాన్ సంతతికి చెందిన ఒక ఎంపీ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీద అనుచిత వ్యాఖ్యలు చేయటం, ఇదంతా కూడా ఖండించాల్సిందే. నరేంద్ర మోడీకి ఇక్కడ భారతదేశంలోనే ప్రతిపక్షాలు 2002 నుంచి 2014లో ఆయన ప్రధానమంత్రి అయ్యేంత వరకు ఇండియాలో ప్రతిపక్షాలన్నీ గగ్గోలు పెట్టినాయి. ఆయన పాత్ర ఉందని దానికి సంబంధించిన విచారణ అంతా ముగిసిపోయింది. ఇప్పుడు భారతదేశం మొత్తం అంతర్జాతీయ ఖ్యాతి సంపాదించింది. అన్ని రాష్ట్రాలకి, అన్ని దేశాలకు కూడా భారతదేశం వైపే చూస్తున్నాయి. అన్ని దేశాలు నరేంద్ర మోడీ వైపే చూస్తున్నాయి. దీన్ని జీర్ణించుకోలేకే ఇప్పుడు ఈ వెబ్ సిరీస్లు, ఎప్పుడో గోద్రాలో జరిగిన ఆ ఇన్సిడెంట్స్ని, అది కూడా ఒక గుజరాతీ ముస్లింలు ఓటు బ్యాంకుని ఉద్దేశంలో పెట్టుకొని అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ జాక్ స్ట్రా ఇచ్చిన రిపోర్ట్ని బేస్ చేసుకొని టెలికాస్ట్ చేయడం, ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపుతోంది. భారతీయులు అందరూ కూడా ఖండిస్తున్నారు. ఒక పార్టీకి సంబంధం లేకుండా అందరూ కూడా ఈ విషయాన్ని ఖండించాల్సిందే. ఇప్పటికే భారతదేశం గోద్రా అల్లర్లని అన్నీ మర్చిపోయి ఉంది. ఉత్తరప్రదేశ్లో మనం చూసాం, మన ఎన్నికల్లో కూడా ముస్లింలు అందరూ కూడా బీజేపీ వైపుకి వెళ్ళారు, బీజేపీకి ఓట్లు వేశారు. అందరూ ఎక్కడా కూడా ఎలాంటి అల్లర్లు జరగకుండా ప్రశాంతంగా ఉన్నారు. ఇలాంటి సమయంలో అంతర్జాతీయంగా మళ్ళీ మన భారతదేశపు పేరుని చెడగొట్టడానికి, అట్లాగే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ
పేరుని చెడగొట్టడానికి ఇలాంటి కుట్రలకు తెరలేపుతున్న వాళ్ళందరికీ కూడా మనం సరైన సమాధానం చెప్పాలి. ఇవందరూ కూడా ఖండించాల్సిన సమయం ఇది.